ఇంకా కొన్ని రోజుల్లో సేల్ స్టార్ట్ అవుతుంది. 20,000 నుంచి 30,000 లోపల మీరు ఈ సేల్ లో కొనుక్కోవాల్సిన బెస్ట్ మొబైల్స్ చెప్తాను. ఓన్లీ 6 ఉన్నాయి. అది కూడా కేటగిరీ బట్టి ఉంటాయి. కొంతమంది గేమింగ్ ఎక్కువ ఆడతారు, కొంతమంది ఫోటోస్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు, కెమెరాస్ గురించి ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో బెస్ట్ అయిన మొబైల్స్ చెప్తాను. జస్ట్ 6 చెప్తా అంతే. ఇవి బ్లైండ్ మొబైల్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పేదాన్ని బట్టి మీకు ఏది సెట్ అవుద్దో అదే తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యశ్ తెలుగు. ఫస్ట్ కరెక్ట్ గా 30,000 దగ్గర ఐక్యూ నియో 10 అని ఉంటుంది. ఇప్పుడు ఆఫర్ లో ఇది 8+256GB వచ్చేటప్పటికి 29,999 రూపీస్ కి వస్తుంది. మామూలుగా అయితే 8+128GB వచ్చేది 29,999 రూపీస్ కి, అంటే 30,000 కి. ఇప్పుడు 8+256GB ఇస్తున్నారు. దీంట్లో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. కలర్స్, డీటెయిల్స్ అన్ని బాగుంటాయి. 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఒక 2000 నిట్స్ HBM తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. మెయిన్ గా 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్లస్ 120 వాట్స్ ఛార్జర్ కూడా మీకు బాక్స్ నుండి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ మొబైల్ తీసుకోవడానికి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి దీని ప్రాసెసర్. దీనిలో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ ఆల్సో ఇంకో చిప్ కూడా ఉంటుంది, Q1 చిప్, IQ వాళ్ళది. మెయిన్ గా మీరు గేమింగ్ కోసం చూస్తున్నారంటే ఈ 30,000 లో దీని మించిన మొబైల్ ఉండదు. మీరు BGMI 120 FPS లో ఆడుకోవచ్చు. అసలు చాలా బాగా స్మూత్ గా రన్ చేస్తుంది ఎలాంటి గేమ్స్ అయినా. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. నార్మల్ టాస్క్ అయితే అసలు మీరు ఆలోచించిన అవసరం చాలా బాగుంటుంది. అండ్ 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫోటోస్ పర్లేదు, బాగానే వస్తాయి. మెయిన్ గా ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మేము గేమ్స్ ఎక్కువ ఆడతాం అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మొబైల్ చూస్ చేసుకోవచ్చు. సెకండ్ మొబైల్ వచ్చేటప్పటికి OnePlus Nord 5. ఈ మొబైల్ ఇప్పుడు ఆఫర్స్ లో 8+256GB 28,749 రూపీస్ కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ లో 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 8s Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ ప్రాసెసర్, బట్ నార్మల్ టాస్కులకి అన్నిటికీ బాగానే ఉంటుంది. మీరు BGMI కావాలన్నా 120 FPS లో ఆడుకోవచ్చు. ఇంకా కెమెరాస్ వచ్చేటప్పటికి 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 6800 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఒక నార్మల్ యూస్ కి ఆల్ రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే OnePlus Nord 5 చాలా బాగుంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఈ మొబైల్ కి వచ్చేటప్పటికి యూజర్ ఎక్స్పీరియన్స్. UI చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో మొబైల్ వచ్చేటప్పటికి అదే ప్రైస్ రేంజ్ లో Poco F7. దీంట్లో బేస్ వేరియంట్ 12GB + 256GB వస్తుంది. 28,999 రూపీస్ పెడుతున్నారు ఇప్పుడు ఆఫర్ లో. మెయిన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ మొబైల్ ది. బ్యాక్ సైడ్ గ్లాస్ తో వస్తుంది. సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. మీరు కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళైనా కానీ మంచి కలర్స్, డీటెయిల్స్ ప్రతి ఒక్కటి బాగుంటాయి డిస్ప్లేలో. దీనిలో బ్యాటరీ కూడా అడ్వాంటేజ్. 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 30,000 లో ఎక్కువ ఉన్న బ్యాటరీ మొబైల్ ఇదే. అండ్ ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్, బట్ BGMI కోసం చూస్తుంటే ఇది 90 FPS లోనే సపోర్ట్ చేస్తుంది. LPDDR5X RAM యూస్ చేశారు. UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. నేనైతే ఎక్కువ గేమింగ్ కోసం అయితే ప్రిఫర్ చేయను. మీరు గేమింగ్ కోసం చూస్తుంటే IQ Neo 10 తీసుకోండి. దీనికన్నా మిగతా అంతా బాగుంటుంది ఈ మొబైల్ లో. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫోటోస్ అవన్నీ పర్లేదు, యావరేజ్ గా ఉంటాయి. మీరు మిగతా మొబైల్స్ తో కంపేర్ చేసినా ఈ మొబైల్ లో చాలా యావరేజ్ గా ఉంటాయి ఫోటోస్ అవన్నీ. మెయిన్ ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే బిల్డ్ క్వాలిటీ, మంచి డిస్ప్లే ఎక్స్పీరియన్స్, వీటి కోసం తీసుకోవచ్చు. ఇవి 30,000 దగ్గర 3 మొబైల్స్. ఇప్పుడు క్లియర్ గా చెప్తా అసలు ఎవరికి ఏ మొబైల్ సెట్ అవుద్దని. మీరు గేమింగ్ కోసం చూస్తుంటే కళ్ళు మూసుకొని IQ Neo 10 తీసుకోండి. మేము ఎక్కువ గేమ్స్ ఆడము, నార్మల్ గా ఫోన్ యూస్ చేస్తాం, యూట్యూబ్, బ్రౌజింగ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటికి. అండ్ ఆల్సో మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కావాలనుకుంటే OnePlus Nord 5 తీసుకోండి. ఈ Poco F7 వచ్చేటప్పటికి గేమింగ్ అయితే ప్రిఫర్ చేయండి నేను. మిగతా అన్నిటికీ బాగుంటుంది. డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది. అండ్ మొబైల్ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి. గేమింగ్ అయితే అంతగా ప్రిఫర్ చేయండి. బాగా మొబైల్ హీట్ ఎక్కినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో 90 FPS సపోర్ట్ చేస్తుంది BGMI కూడా. మీకు ఇంకా డౌట్ ఉన్నా Poco F7 తీసుకోవాలా, IQ Neo 10 తీసుకోవాలా అని నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేస్తున్నాను. మీరు ఆ వీడియో చెక్ చేయండి. ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను కావాలంటే. మీకు అప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది ఏ మొబైల్ తీసుకోవాలి అని. ఇవి 30,000 లో బెస్ట్ 3 మొబైల్స్. వీడియో మధ్యలో వచ్చానని ఏమనుకోవద్దు. మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మా సైడ్ నుంచి బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ చాలా థ్యాంక్స్ మీకు. మనం 5,000 సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయాం. ఈ ఇయర్ ఎండ్ లోపల ఒక 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదాం అనుకుంటున్నాం. మీరు కానీ సపోర్ట్ చేస్తే ఈజీగా రీచ్ అవుతాం. ఆ 10,000 ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో స్టార్టింగ్ నుంచే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇంకా అండర్ 25,000 లో ఇంకో బెస్ట్ 3 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేటప్పటికి Vivo T4 Pro. ఈ మొబైల్ రీసెంట్ గా రిలీజ్ అయింది. రిలీజ్ చేయడం 27,999 రూపీస్ రిలీజ్ చేశారు. మామూలుగా స్టార్టింగ్ ఆఫర్ ఇప్పుడు కూడా ఉంది 24,999 రూపీస్ కి. అదే ప్రైస్ రేంజ్ లో మీరు ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. కరెక్ట్ గా 25,000 కి. దీంట్లో 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ 1.5K డిస్ప్లే వస్తే ఇంకా బాగున్నాం. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మొబైల్ లో. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ 25,000 లో చాలా మంచి ప్రాసెసర్, కానీ ఆప్టిమైజేషన్ మాత్రం అంత కరెక్ట్ గా చేయలేదు ఈ ప్రాసెసర్ ని. గేమింగ్ కోసం చెప్తున్నాను. BGMI ఓన్లీ 60 FPS లో ఆడుకోవచ్చు. 90 FPS కూడా సపోర్ట్ చేస్తుంది
ప్రాసెసర్, కానీ 60 FPS లోనే ఆడుకోవచ్చు. మెయిన్ దీంట్లో కెమెరాస్ అడ్వాంటేజ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ 50 MP వచ్చేటప్పటికి 3x పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి, మీకు ప్రతి ఫోటో చాలా బాగా వస్తుంది. మెయిన్ గా 3x పెరిస్కోపిక్ షాట్స్ అయితే ఇంకా బాగుంటాయి. ఈ పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేసి మీరు 3x 4x లో తీసుకోవచ్చు. ఫోటోస్ అన్ని బెస్ట్ ఉంటాయి అంతే, నో డౌట్. దీనికన్నా ఇంకో మొబైల్ ఉంది, దీనికన్నా అన్నిట్లో బెస్ట్ ఉంటుంది. కానీ కొంతమందికి ఈ మధ్య ఆ బ్రాండ్ నచ్చట్లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ద బెస్ట్ ఉంటుంది ఆ ప్రైస్ రేంజ్ లో. ఆ మొబైల్ వచ్చేప్పటికి మోటో ఎడ్జ్ 60 Pro. ఇది ఇప్పుడు ఆఫర్ లో మీకు 24,999 రూపీస్ వస్తుంది. 30,000 రిలీజ్ అయింది ఈ మొబైల్, మీకు ఆల్మోస్ట్ 5,000 ఆఫర్ ఇస్తున్నారు. దీంట్లో 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. బెస్ట్ డిస్ప్లే, అండర్ 25,000 లో దీనికన్నా మంచి డిస్ప్లే ఉండదు, అంత బాగుంటది. మీకు కంటెంట్ చూసేటప్పుడు కలర్స్, డీటెయిల్స్ అన్ని చాలా బాగుంటాయి. అంటే బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూస్ చేశారు. BGMI దీంట్లో మీరు ఓన్లీ 60 FPS లో ఆడుకోవచ్చు. ఈ మొబైల్ గేమింగ్ అయితే సెట్ కాదు. బేస్ వేరియంట్ 8GB ప్లస్ 256GB తో వస్తుంది. LPDDR5X RAM యూస్ చేశారు. UFS 4.0 ఉంటుంది. ఈ మొబైల్ లో మెయిన్ ఇంకో అడ్వాంటేజ్ వచ్చేటప్పుడు కెమెరాస్. దీంట్లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ 10 MP వచ్చేటప్పటికి టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 MP ఉంటుంది. బెస్ట్ కెమెరాస్ ఉంటాయి ఈ ప్రైస్ రేంజ్ లో. ఆ Vivo T4 Pro కన్నా చాలా బాగుంటాయి దీంట్లో కెమెరాస్. మీరు 85mm లో షార్ట్స్ తీసుకోవచ్చు, టెలిఫోటో షార్ట్స్ అసలు చాలా బాగా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ, ఫోటోలో డీటెయిల్స్ గానీ ఒక సినిమాటిక్ వేలో చాలా బాగుంటాయి. ఓన్లీ మోటో మొబైల్స్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంత ఫాస్ట్ గా రావట్లేదు, అదొక ఇష్యూ తప్ప ఇంకేముండదు ఈ మొబైల్. కానీ 25,000 లో ప్రస్తుతానికి ఇదే బెస్ట్ మొబైల్. కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీటన్నిటి మీద ఎవరికైనా కన్సర్న్ ఉంటే అప్పుడు మీరు స్టేబుల్ మొబైల్ తీసుకోవచ్చు, Vivo T4. ఈ రెండు మొబైల్స్ కెమెరాస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాయి. కానీ ఆ ప్రైస్ రేంజ్ లో గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే IQ Neo 10R ఉంటుంది. ఈ మొబైల్ ఆఫర్ లో ఉండేది ప్రస్తుతానికి 8+256GB డైరెక్ట్ గా ఇస్తున్నారు 23,999 రూపీస్ కి. ఈ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ గేమింగ్ మొబైల్ ఇది. దీంట్లో 8 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. 120 FPS లో మీరు BGMI ఆడుకోవచ్చు. వేరే ఏ మొబైల్ లో ఇంత మంచిగా గేమ్స్ అయితే ఆడుకోలేరు అండర్ 25,000 లో. అండ్ ఆల్సో డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే. డిస్ప్లే కూడా చూడడానికి చాలా బాగుంటది. 6400 mAh బ్యాటరీ యూస్ చేశారు. 80 వాట్స్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ 50 MP ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 MP ఉంటుంది. ఫోటోస్ పర్లేదు, యావరేజ్ గా వస్తాయి. కంపేర్ టు ఆ 2 మొబైల్స్ కన్నా దీంట్లో అయితే యావరేజ్ గానే ఉంటాయి. సో ఇది అండర్ 25,000 లో ఇవి 3 మొబైల్స్ బెస్ట్. సింపుల్ గా చెప్పాలంటే మీకు గేమింగ్ కోసం మొబైల్ చూస్తుంటే IQ Neo 10R తీసుకోండి. బెస్ట్ కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్ వీటన్నిటి కోసం ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తుంటే మోటో బాగుంటుంది. కానీ కొంతమందికి మోటో నచ్చట్లేదు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల. అలాంటి వాళ్ళు Vivo T4 Pro తీసుకోండి. Vivo T4 Pro అయితే స్టేబుల్ మొబైల్. ఇవి 25,000 అండర్ లో తీసుకోవాల్సిన మొబైల్. ఆల్రెడీ 25 to 30,000 లో ఏ మొబైల్ తీసుకోవాలో చెప్పాను మీకు. నెక్స్ట్ అండర్ 20,000 లో ఏ మొబైల్ తీసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను నేను ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుద్ది అని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సేల్స్ జరుగుతాయి కాబట్టి చాలా ఆఫర్స్ ఉంటాయి. కొన్ని అయితే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఫాస్ట్ గా. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఆఫర్ అక్కడ పోస్ట్ చేస్తా ఉన్నాను నేను. సో మీకు ఏది ఆఫర్ వచ్చినా మీరు ఫాస్ట్ గా కొనుక్కోవచ్చు, మీ మనీని ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. కొంచెం యాక్టివ్ గా ఉండండి. సేల్స్ సీజన్ లో మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి, మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మళ్ళీ మంచి క్వాలిటీ అండ్ బెస్ట్ కంటెంట్ తో మీ దగ్గరకు వస్తాను. అంటిల్ దెన్.